ప్రజలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ కూటమి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కారం. ఏడాది కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ సందర్భంగా అందరికీ కూడా మొదటిగా ప్రజల కృతజ్ఞతలు, అదేవిధంగా కార్యకర్తలకు, కూటమి సభ్యులకి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సర కాలంలో ఏదైతే గత ప్రభుత్వం, మళ్ళీ చెప్తాను, విశ్వసించారు కదా పాపం, ఇప్పుడు కనుగోలు ప్రసాద్ గత ప్రభుత్వం ఖచ్చితంగా పోల్చాల్సిందే. రాజకీయాల్లో మీ పరిపాలనని మీరు మంత్రివర్గాలలో ఎట్లా చేసినారో అవి చెప్పాల్సిందే, తప్పదు. ఇప్పుడు గత ప్రభుత్వం యొక్క అరాచక పాలన, ఆర్థిక విధ్వంసం, వ్యవస్థల విధ్వంసం జరిగినటువంటి తీరుతెన్నులు రాష్ట్రాన్ని దాదాపు అగాధంలోకి పెట్టేసినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నతతో ఆలోచన చేసి మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. గద్దెనెక్కిన తర్వాత జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం నుంచి కోలుకోలేనటువంటి విధంగా దెబ్బతిన్నటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనతో కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వ ఆశీస్సులు కావచ్చు, మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా సవ్యమైనటువంటి దిశలోనే ప్రయాణం చేస్తున్నామని చెప్పేసి కూడా అందరికీ కూడా బాధ్యతాయుతంగా తెలియజేస్తాం. ఇక మన నియోజకవర్గం వరకు వస్తే, మొదటి సంవత్సరంలో కొద్దిమందికి ఇబ్బందికరం ఉండొచ్చు, చాలామందికి సామాన్య ప్రజలకు మంచి జరిగేసి సంతోషం ఉండొచ్చు. ఆ కొద్దిమంది ఎవరంటే, మళ్ళీ చెప్తున్నాను, రాజకీయ ముసుగులో భూ కబ్జాలకు పాల్పడినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ ముసుగులో మోసాలకు పాల్పడినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ ముసుగులో ప్రజల్ని మోసం చేసినటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగి ఉండొచ్చు. లంచం ఉండే అధికారులకు కావచ్చు, ఆఫీసుల్లో ఉండేటువంటి దళారులకు కావచ్చు ఇబ్బంది జరిగి ఉండొచ్చు. సంఘ విద్రోహ శక్తులకు, అసాంఘిక శక్తులకు ఇబ్బంది కలిగి ఉండొచ్చు. వాళ్ళే పేదలకు నడుస్తూ ఉన్నారు. అంతేగాని సామాన్య ప్రజలు ఈ సంవత్సర కాలంలో చెప్తున్నాను, ఎప్పుడూ లేనటువంటి విధంగా మున్సిపాలిటీ ట్యాక్స్ కలెక్షన్ ఇది హయ్యెస్ట్ రికార్డు. నరసింహస్వామి గుడికి ఎప్పుడు లేనటువంటి విధంగా ఉండి ఆల్ టైం రికార్డ్ చరిత్ర సృష్టించడం. అంటే మేము పనిచేసే విధానంలో మార్పులు తీసుకొచ్చే విధానంలోనే ఇవన్నీ ఫలితాలు. ఇవన్నీ ప్రజలకు సంబంధించినటువంటి డబ్బే, నిధులు కాబట్టి తెలియజేస్తాను. అంటే మా పరిపాలనలో స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొదలు పెడితే నా వరకైనా, లేదు కింది స్థాయి వార్డు మెంబర్ వరకైనా ఒకటే ఆలోచన విధానం. ప్రజలు అశాంతిని కానీ, అరాచకాన్ని కానీ, బటన్ నొక్కి నేను ఏమైనా చేస్తానే ఆలోచన ధోరణి కానీ, అబద్ధాలు చెప్తే కానీ ఓర్చుకోరు. టైం కోసం వేచి చూస్తారు. టైం వచ్చినప్పుడు జగన్ రెడ్డిని 11 రెడ్డిని చేసినట్టే ఎవరినైనా ఏమైనా చేయగలరని ప్రజాస్వామ్యంలో నిరూపించుకున్నారు. వాళ్ళు నిరూపించుకున్నటువంటి క్రమంలోనే మేమందరం కూడా బాధ్యతగా, అప్రమత్తంగా ఎప్పటికప్పుడు ప్రజలకు జవాబుదారీగానే పరిపాలన అందించేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తున్నాం. అభివృద్ధి గురించి కూడా మన సంవత్సర కాలంలో మన గవర్నర్ శ్వేతపత్రం ఉంది. అంతేకాకుండా సంవత్సరంలో పార్టీని నడిపే విధానంలో కూడా ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే ఇన్ని సమావేశాలు కార్యకర్తలతో ఎప్పుడు పెట్టుకోలేదు ఏ నియోజకవర్గంలో. అది కూడా మాదొక అచీవ్మెంట్. ప్రజలతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడేటువంటి సంస్కృతి కూడా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలోనే ఎక్కువ జరుగుతుంది కంపారిటివ్. ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం, మీ ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం, సోషల్ మీడియా ద్వారా వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే వస్తుంది. ఎప్పటికప్పుడు సమాజంలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్ని, కూటమిలో భాగస్వాములైనటువంటి పార్టీలని చర్చిస్తూనే వస్తా ఉన్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా భాగస్వాములు చేస్తూనే వస్తా ఉన్నాం.
మాకు ఒక పద్ధతి అంటూ ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చింది. సానుభూతితో లేదంటే ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే ఏమారినారులే అనుకున్నాడు. నేను బటన్ నొక్కుతా అంటే వాళ్ళందరూ ఈ డబ్బులతోనే అయిపోతుంది జీవితం అనే దూరంలో వాళ్ళ భ్రమలో బతుకుతారనుకుంటున్నారు. ప్రజల చైతన్యం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. అటువంటి పరిపాలన మేము ఆలోచన చేయడం లేదు. సంక్షేమం కూడా అమలు చేస్తాను. సూపర్ 6 కూడా పూర్తిగా చెప్తున్నాం. అబద్ధాలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి నిరంతరం ప్రయత్నం చేస్తూనే వస్తున్నాడు. సూపర్ 6 ఏదని వెన్నుపోటు గురించి మాట్లాడతాడు. మహానాడు కార్యక్రమం మొదలు పెడితే కరోనా ఉంది, ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వద్దు అని చెప్పేసి జిల్లా కలెక్టర్కు, జిల్లా ఎస్పీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. కడప జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకులు, వాళ్ళ అధినేత సూచనలు మేరకు. కానీ వెన్నుపోటు కార్యక్రమం చేసేకి మాత్రం కరోనా అడ్డురాలు ఉంది. మేము కూడా గత ప్రభుత్వ హయాంలో మీరు ఎప్పటికప్పుడు ప్రతినిత్యం కూడా హౌస్ అరెస్ట్లు, రోడ్డు మీద కూర్చున్నారు. మీకు కూడా తెలుస్తుంది. చాలాసార్లు పోలీసులు అడ్డుకుంటే నడి రోడ్లో కూర్చొని వాళ్ళతో వ్యతిరేకంగా పోరాడి మళ్ళీ మేము కార్యక్రమాలు చేయాల్సినటువంటి పరిస్థితి కల్పించారు గత ప్రభుత్వ హయాంలో. దానికి భిన్నంగా ఈ రోజున వాళ్ళు ఏవైనా కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా సామాన్య ప్రజలు అసహించుకుని ఏమైనా తిరుగుబాటు చేస్తారేమో వాళ్ళ మీద అనే ఆలోచనతో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళతోనే మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇప్పించి మరీ ధర్నాలు చేయించేటువంటి కార్యక్రమం మేము చేస్తాం. ప్రజలైనా మేమైనా తీసుకుంటాం. మీరు చెప్పేటి అబద్ధాలు, మీరు మోసపూరితమైనటువంటి ఆలోచనతో కుట్ర చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో మీరు ఏదైనా కార్యక్రమాలు చేస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తూ ఉంటారు. రాజకీయ పార్టీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి చెందినటువంటి కూటమి సభ్యులుగా మేము కూడా ఎప్పటికప్పుడు తిప్పికొట్టేటువంటి కార్యక్రమం నిర్విరామంగా చేస్తూనే పోతూ ఉంటాం. ఇది వ్యవస్థలు. అంతేకాకుండా డెవలప్మెంట్కి వచ్చినప్పుడు కూడా నా వరకు ఏదైతే నేనైతే ఎలక్షన్స్ టైంలో కూడా ఏం మాటలు చెప్పాల, హామీలు ఇవ్వాల, అయినా కూడా ఏదైతే ఈ నియోజకవర్గానికి మంచి చేయాలని ఒక సంకల్పంతో రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పటికప్పుడు ప్రభుత్వంలో ఒకసారి అవకాశం నాకు కలగలనే ఆలోచనతో ప్రజలు నిర్ణయించినాను. అవకాశం ఇచ్చినటువంటి సందర్భంగా నా చిత్తశుద్ధిని కానీ, ప్రభుత్వం ఉంటే ప్రసాద్ ఎమ్మెల్యేగా ఉంటే ఏం చేయగలరనే దాంట్లో ప్రజలకు ఉన్నటువంటి ఆలోచన కానీ ఖచ్చితంగా వాళ్ళని సంతృప్తి పరిచేటువంటి విధానంలోనే పనిచేస్తున్నా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా వంతుగా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. అయినప్పటికీ రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఒక భాగంగా ఒక 1%, 0.1% ఉంటారు. అన్ని పార్టీల్లో నెగిటివ్ ఫెలోస్ ఉంటారు. కొద్దిమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ పెట్టుకుంటారు, మా పనులు జరగలేదు అనుకుంటారు. అందరి పనులు అందరికీ జరగవు. సాధ్యమైనంత వరకు పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ గౌరవించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. కూటమి సభ్యుల్ని కలుపుకొని పోయేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజలను సంతృప్తిపరిచేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ప్రజా సమస్యలను తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయం కూడా ప్రజలకు కేటాయించేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగిస్తాను. అయినప్పటికీ రీసెంట్ డేస్లో నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏమంటే, ఎమ్మెల్యే అనేవాడు మనిషి కాదు, మెషిన్ అనే దూరంకి వస్తాను. ఎమ్మెల్యే కూడా ఒక మనిషే, సాటి మనిషే. కార్యకర్తలు, నాయకులకు కూడా తెలియజెప్తాను, మాకు కూడా ఒక సమయం ఉంటుంది. నేచర్ కాల్స్ కూడా ఉంటాయి. స్నానం చేసేది ఉంటుంది, పూజ చేసుకునేది ఉంటుంది, టిఫిన్ చేసేది ఉంటుంది, భోజనం చేసేది. దయచేసి మీరు కూడా సంప్రదాయంతో అర్థం చేసుకోండి. బయట కాలు అడుగు పెట్టినీరు, ఇంట్లోకి వచ్చి కాలు కింద పెట్టినీరు. అందుకనే అందరికి కూడా మీ ద్వారా అప్పీల్ చేయదలుచుకునే ఈ సంవత్సరం తర్వాత ఖచ్చితంగా ఒక పద్ధతి పెట్టుకోవాలని చెప్పేసి అందరికి కూడా పదే పదే తెలియజెప్తున్నా కూడా పలు సమావేశాలు కూడా చెప్పినా నేను. మార్నింగ్ టైం కొద్దిగా నాకు 10 వరకు వదిలేసేయండి అని చెప్పేసి. అది కూడా మామూలుగా ఇంపార్టెంట్ లీడర్స్కి ఎవరికైనా పర్సనల్గా మాట్లాడాలన్నా లేదంటే ఎవరి సమస్యలు ఉంటే ఉదయం పూట 6 గంటలకు పిలుస్తూ ఉన్నా. పిలిచినప్పుడు స్పష్టంగా వాళ్ళకి కావాల్సినంత సమయం కూడా ఇస్తూ ఉన్నా. అట్లని చెప్పేసి అందరికీ 6 గంటలకు టైం ఇస్తే నాకు పనులు జరగవు. కాబట్టి అందరికీ చెప్తాను, మీకు సమయం కేటాయించినప్పుడు 6 గంటలకు నేను ఇచ్చిన దాన్ని బట్టి రాండి. లేదంటే ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి 12:30 దాకా, సాయంత్రం 5 నుంచి 7 వరకు
ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో నేను అవైలబిలిటీ ఉంటాను మీకోసం. మీరు రావచ్చు, నన్ను కలవచ్చు. దయచేసి ఈ సమయాన్ని పాటించండి. ప్రత్యేకించి కార్యకర్తలకు తెలియజెప్తాను అన్నమాట. ఎందుకంటే కామన్ మ్యాన్కి అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడంటే సమస్య వచ్చినప్పుడు పరిగెత్తి వస్తారు. వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాం, కానీ నాయకులకి కార్యకర్తలకి ప్రత్యేకంగా తెలియజెప్తాను. మీరు పనిచేసినటువంటి విధానం కావచ్చు, గతంలో పార్టీ పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, అంకిత భావం కావచ్చు, నిజంగా మాకందరికి కూడా అడ్మైరబుల్ అంటే చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మనం కూడా అధికారం వచ్చినప్పుడు సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సమయాన్ని విభజించి దాన్ని వినియోగించుకోవడం అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందుకనే చెప్తున్నాను, టైం మేనేజ్మెంట్లో పార్ట్గానే చెప్తున్నాను. ప్రతిరోజు ఉదయం 10 నుంచి 12, ప్రతిరోజు కాకుండా ఇప్పుడు మనకు మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమం ఉంది. ఇది మనం గురు, శుక్ర, శని వారంలో 3 రోజులు ఒక మండలమో మున్సిపాలిటీలోనూ ఉదయం 8 నుంచి 11:30, మధ్యాహ్నం సాయంత్రం 3:30 నుంచి 6 గంటల వరకు 3 రోజులు, గురువారం, శుక్రవారం, శనివారం మన ఇంటికి మన ఎమ్మెల్యే కార్యక్రమంలో మేము ఉంటాము. చెప్పినటువంటి షెడ్యూల్ ప్రతి వారం ఇస్తాము. ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుతాము. ఇంక మిగతా 3 రోజులు నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, నియోజకవర్గంలో జరగాల్సినటువంటి పనుల కోసం కావచ్చు, పరిపాలనా సౌలభ్యం కోసం కావచ్చు, మేము ఎక్కడైనా బయటికి పోయినప్పుడు మేము ఒకవేళ ఎగ్జామ్షన్ కింద మీరు చూడాలి, అది కూడా అడ్మినిస్ట్రేషన్లో పార్టీగానే బయటికి పోతాం. సోమ, మంగళ, బుధవారం ఆఫీస్ పనులు జరుగుతాయి. ఉదయం 10 నుంచి 12:30 వరకు, సాయంత్రం 5 నుంచి 7 వరకు. ఆదివారం దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని చెప్పేసి కోరుతాను. నాకు కూడా రెజర్వేషన్ అవసరం, నాకు కూడా ఒక రోజు ఆఫ్ అవసరం. సహృదయంతో అర్థం చేసుకోండి. ఇంత నిజాయితీగా ఎమ్మెల్యేలు మాట్లాడరు, అయినా మాట్లాడతాను. దీన్ని వక్రీకరించే ప్రయత్నం కూడా చేస్తారు. కారు ఉంటే కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తారు. గతంలో కూడా నాకు లెక్సెస్ ఉండింది. గతంలో అపోజిషన్ ఎమ్మెల్యే కూడా లెక్సెస్ కొన్నాను. ఆ రోజు నన్ను ఏం మాట్లాడలేదు మీరు. అంటే ఇవన్నీ ఉంటాయి రాజకీయాలు, దాన్ని ఏం కేర్ చేయ, మాకు అవసరాలు కొన్ని ఉంటాయి. రేపు పొద్దున మన రోజున ప్రిన్సిపల్ సెక్రటరీ కేపీఎంజీలో టెంపుల్ టూరిజం కోసం వస్తే ఒక మంచి కార్ అరేంజ్ చేయలేకపోయినా, వాళ్ళ కోసం అవసరం మాకు వచ్చే రోజుల్లో. అవి కూడా అంటే చిన్నవి చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందుకని ఒక ఆలోచనకు వచ్చి ప్రజలకు తెలియజెప్తాను. నన్ను ఏమంటే, మేమేం చేసినా ఒకవేళ నేను ఇల్లు కట్టినా భవిష్యత్తులో నేను నా భార్య 2 రోజులే వాడతాం, తర్వాత నరసింహస్వామి గుడికే రాసేస్తాం. మాకు ఆస్తుల మీద మమకారం లేదు, ఆస్తుల మీద కూడా పెద్ద మమకారం లేదు. ఒక ఇల్లు కట్టినా మా బంధువులకిను, లేదు ఇంకోరికి ప్రైవేట్ వ్యక్తులకిను, నరసింహస్వామి గుడికే వీలునామా రాసి మరీ పోతాం. మేము 2 రోజులే వాడతాం దాన్ని, తర్వాత దేవుడికి వాడేసేయమంటాం. మా ఆఫీస్ వాళ్ళ గుడి వాళ్ళ గాజు ఇల్లు కట్టించేస్తాం. కానీ వాళ్ళు అవినీతి చేసినా ఓర్చుకోం. స్పష్టంగా ప్రజలకు జవాబుదారీగా బతుకుతాం, జవాబుదారీగానే ఉంటాం. కాబట్టి నిజాయితీతో చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎక్కడ కూడా వక్రీకరించాలనో వక్ర భాషను చెప్పాలనో ఆలోచన చేసే వాళ్ళకు వాళ్ళ బుద్ధి వక్రంగా ఉంటే మనం ఏం చేయలేము. మీకు ఏది దొరకనప్పుడు మీరు మాట్లాడుతూనే ఉంటారు. ఇబ్బంది పడితే అయిపోయాడు అంటారు, ఏదైనా చేస్తే కొట్టేసినాడు అంటారు. 20 ఏళ్ళుగా ఉండేవాడిని, 5 ఎలక్షన్లు చేసినవాడిని. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలుసు. మీరు ఏం మాట్లాడి ఎన్ని పరిస్థితులు ఉంటారు. 3వ విషయం చెప్తాను, అభివృద్ధి అనేది మన నియోజకవర్గంలో ఆదర్శంగా నిలుపుతాం. ఇది అక్కడ కూడా వెనక్కు పరిపాలనలో కూడా కొన్ని ఇంకా మార్పులు చేసుకుంటున్నాం. ఇంకా కొద్దిమంది ఆఫీసర్లతో మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, తెలుసునా. అదే రకంగా పొలిటికల్ సిస్టంలో అందరు లీడర్స్ ఒకటే ఆలోచనతో ఉంటారు. వేరియస్ లెవెల్స్లో లీడర్షిప్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఒకరిద్దరు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని బెదరగొట్టే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. బెదరగొడితే భయపడే క్యారెక్టర్లు కాదు మరి. ప్రేమతో చెప్తే ఏదైనా వింటామేమో, కానీ లేదు మీరు చెప్పే దాంట్లో నిజాయితీగా ఉండి, లేదంటే మంచి ఉండి, లేదంటే నిజమైనటువంటి ఏదైనా గ్రీవెన్స్ ఉంటే వింటామేమో. కానీ అధికారంలో ఉన్నారులే, పదవిలో ఉన్నారులే, మేము బెదరగొడితే అల్లరి చేస్తే భయపడిపోతారు అంటే చాలామంది అల్లరి చేసిన వాళ్ళు ఉన్నారు మా మీద. వ్యక్తిగతంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అన్నీ తట్టుకొని యాసిడ్ టెస్ట్ అంతా అయిపోయింది.
ఇంకా యాసిడ్ టెస్ట్ మీరు ట్రై చేసిన మీద యాసిడ్కు డైల్యూట్ అయిపోయింది, వాటర్ కలిపేసి ఉంటారు. కాబట్టి యాసిడ్ టెస్ట్ కూడా ట్రై చేయొద్దండి, ఇంకా మీకు హితవులుపుతాను. కాబట్టే చెప్తున్నాను, ఈ సంవత్సర కాలం తర్వాత ఒక సంవత్సరం పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వామ్యం మేము చెప్పిన ప్రతి మాట నిజాయితీగా మాట్లాడుతున్నాం. ప్రజలకు పారదర్శకంగా పరిపాలన ఉండాలనే ఆలోచనతోనే పదే పదే ప్రజల్లో కూడా వివిధ వర్గాల వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ పరిపాలన అందిస్తూనే వస్తున్నాం. అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ తిరువీధుల్ని పవర్ కనెక్షన్ది మనం చేద్దామని చెప్పుకున్నాం వినాయక చవితికి. అందులో నేను ఎక్స్పర్ట్ కమిటీ ఒకటి పెట్టుకొని ఎస్సీ గారితో కూడా కూర్చొని మాట్లాడితే అండర్ గ్రౌండ్ వద్దున్నా మనము మామూలుగా టవర్స్ వేసుకొని చేసుకుందాము, అది కూడా ఇబ్బంది ఏమి ఉండదు, మనకు ఇంటరప్షన్ ఉండదు అని చెప్పినారు. కాబట్టి ఆ చేంజ్ చేస్తున్నాము, అండర్ గ్రౌండ్ కాకుండా టవర్స్ వేసుకొని కంప్లీట్ చేస్తాం. ఇమీడియట్గానే మనం మంత్రి గారితో కూడా మాట్లాడినాము, ఆ పని వచ్చే వినాయక చవితి కల్లా పూర్తి చేస్తాము. నేను కూడా ఆయనకి చెప్పుకున్నాను, నేను మాట ఇచ్చినాను, మీరు కూడా ఆర్డర్ ఇచ్చినారు. ఈ వినాయక చవితి పవర్ కట్ లేకుండా చూస్తామని చెప్పేసి ఆ కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి ప్రజలకు తెలియజెప్తూ మరొకసారి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా మాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కష్టపడినటువంటి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతే స్థాయిలో మీ కష్టాన్ని వృధా కానియను, మీ నమ్మకాన్ని కూడా వృధా కానియమని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్పుకుంటూ, కార్యకర్తలు కూడా నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా సహృదయంతో అర్థం చేసుకోండి. మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజెప్పండి. సూపర్ 6 గురించి అబద్ధాలు చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఎప్పటికప్పుడు తిప్పికొట్టండి. జూన్ 12వ తారీఖున తల్లికి వందనం అమలు చేస్తున్నారు. అదే రకంగా రైతు బంధు కూడా అమలు చేస్తా ఉన్నారు. రైతు భరోసా, అన్నదాత సుఖీభావ కూడా అమలు చేస్తున్నారు. మళ్ళీ ఆగస్టులో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా పూర్తి చేయబోతున్నాము. ఎక్కడ కూడా ఇచ్చినటువంటి మాట కట్టుబడే ముందుకు పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానాన్ని ప్రజలు హర్షిస్తారనే తెలియజెప్తున్నాం, ఆశిస్తున్నాం. అంతేకాకుండా అబద్ధ ప్రచారాల్ని, అసత్య ప్రచారాల్ని, విష ప్రచారాల్ని, రాజకీయ లబ్ధి పొందాలని కుటిలయత్నాల్ని, మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని, కులాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని, అంతే స్థాయిలో నియోజకవర్గంలో కూడా ఎప్పటికప్పుడు మత విద్వేషాలను రెచ్చగొట్టే వాళ్ళని, మతం ద్వారానే రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతోని, మతాల మధ్యన చిచ్చు పెట్టాలనుకునేటువంటి వాళ్ళతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కార్యకర్తలకు, ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ, ఇంకా మంచి పరిపాలన అందించడానికి మా వంతుగా ఎప్పటికప్పుడు మేము మీతో కలిసి పనిచేసే విధానంలో కానీ, మా ప్రయాణంలో కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా ఎప్పటికప్పుడు అధిగమిస్తూ పరిపాలనా సౌలభ్యం మరింత మెరుగుపరిచే విధంగానే నడుచుకుంటామని చెప్పేసి ప్రజలకు ఒకసారి తెలియజేసుకుంటూ సంవత్సరం